దసరాల్ని ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా పరిష్కరించే వెసులుబాటు ఉన్నప్పటికీ కొందరు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఇప్పటికీ రోజుల తరబడి సమయం తీసుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాకులు చెబితే సహించేది లేదని, ఇకపై 7 రోజుల కన్నా ఎక్కువ సమయం తీసుకున్న వారు వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో ఈ ఆఫీస్ ఫైల్స్ డిస్పోజల్ నివేదికను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరించారు. దాని ప్రకారం 2024 జూలై 15 నుంచి 2025 డిసెంబర్ 9 వరకు 16 నెలల 24 రోజుల వ్యవధిలో దసరాల పరిష్కారంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అట్టడుగున ఉన్నారు. ఆయన సగటున 15 రోజుల 19 గంటల 53 నిమిషాల సమయం తీసుకుని 25వ స్థానంలో నిలిచారు. ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 24వ స్థానంలో, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 23వ స్థానంలోనూ ఉన్నారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేసిన మంత్రుల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి 2 రోజుల 41 నిమిషాలతో మొదటి స్థానంలో నిలిచారు. 2 రోజుల 7 గంటలతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 2వ స్థానంలో, 2 రోజుల 9 గంటల 59 నిమిషాలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ 3వ స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికంటే ఎక్కువగా 6,653 దస్త్రాలు పరిష్కరించారు. ఒక్కో దస్త్రానికి 3 రోజుల 8 గంటల 18 నిమిషాలు తీసుకున్నారు. 6వ స్థానంలో నిలిచారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2001 దస్త్రాలు పరిష్కరించారు. ఒక్కో దస్త్రానికి 4 రోజుల 9 గంటల 43 నిమిషాలు తీసుకుని 11వ స్థానంలో ఉన్నారు. మంత్రి నారా లోకేష్ 3,669 దస్త్రాలు పరిష్కరించారు. ఇందుకు ఒక్కో దస్త్రానికి 3 రోజుల 14 గంటల 10 నిమిషాలు తీసుకుని 9వ స్థానంలో నిలిచారు. మొత్తం మంత్రివర్గంలో తక్కువ ఫైల్స్ వచ్చిందే కొండపల్లి శ్రీనివాస్కు. ఆయనకు 269 దస్త్రాలు వస్తే మొత్తం పరిష్కరించారు. అందరికంటే తక్కువ దస్త్రాలు వచ్చినప్పటికీ వాటి పరిష్కారంలో ఆయన 10వ స్థానంలో నిలిచారు. దస్త్రాల పరిష్కారంలో జాప్యంపై అందరినీ ఒకే ఘాటిన కట్టడం సరికాదని, విజిలెన్స్, ఏసీబీ వంటి కేసుల ఉపసంహరణ కోసం వచ్చిన దస్త్రాలు ఎక్కువగా ఉండడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దగ్గర జాప్యం జరిగిందని కాటమనేని భాస్కర్ తెలిపారు. మంత్రులు కొల్లు రవీంద్ర, మనోహర్ వద్ద కూడా అలాంటి కేసుల దస్త్రాలే ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, ఆర్థిక మంత్రి కేశవ్ దగ్గర నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తుల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాంప్రసాద్ రెడ్డికి తనకొచ్చే వాటికంటే సెన్సిటివ్ ఫైల్స్ వస్తాయా అని సీఎం ప్రశ్నించారు. కారణమేదైనా దస్త్రాల పరిష్కారానికి 15 రోజులు తీసుకోవడం సరికాదన్నారు. ఇకపై సాకులు చెప్తే ఊరుకోనన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఒక్కో దస్త్రం పరిష్కారానికి 12 రోజులు తీసుకున్నారన్న సీఎం, అసలే గిరిజనులు వెనుకబడిన ప్రజలు, వారిని మీరు మరింత వెనుకబాటులోకి నెట్టేస్తున్నారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి రేఖారాణికి వచ్చే దస్త్రాలే తక్కువని, ఆమె 11 రోజులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇకపై మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు ఎవరైనా దస్త్రాల పరిష్కారంలో వెనుకబడితే ముఖ్యమంత్రి హోదాలో వాటిని తానే స్వయంగా పరిశీలించి వారిని సెన్సిటైజ్ చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాల్లో ఇప్పటికీ చాలా దస్త్రాల్ని ఫిజికల్ గా నడుపుతున్నారని భాస్కర్ చెప్పగా, జనవరి 15 తర్వాత మాన్యువల్ ఫైల్ అన్నదే ఉండడానికి వీల్లేదని, ప్రతిదీ ఆన్లైన్ చెయ్యాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.